ధర్నా కొనసాగుతుంది. తనను చూడడానికి వచ్చిన తన తల్లిని రాత్రికి హాస్టల్లో ఉండనివ్వాలని ఓ విద్యార్థిని కోరితే కనికరం లేకుండా ఆ తల్లిని అధికారులు బయటకు పంపేందుకు ప్రయత్నించారు. పైగా విద్యార్థి తల్లి అని కూడా చూడకుండా అధికారులు అగౌరవంగా మాట్లాడారు. దాంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లువీకింది. మా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం నిలదీస్తున్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు విద్యార్థులు. రోడ్లపైనే బైఠాయించారు. మరోవైపు హాస్టల్లో తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతో క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. యు వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. And we want justice. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మేము సెంటినరీలోనే ఉంటున్నాం. సెకండ్ ఇయర్ కి కూడా మాకు సెంటినరీ ఇచ్చారు. బట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, లైట్స్ మాత్రం ఇంకా రాలేదు. వస్తాయి అంటారు కానీ ఇంకా లైట్స్ రావు. లైట్లు కాదు ఇంకేం రావు. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్ చెప్పాము. అండ్ ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చారు, తనని లిటరల్ గా 2 hours బయట కూర్చోబెట్టారు. వాళ్ళంతా కష్టపడితేనే మేము ఇక్కడ తింటున్నాము. తను అండ్ షీఈస్ నాట్ వెల్. మంచిర్యాల వెళ్ళాలి. ఈ నైట్ లో ఆ పేరెంట్ ఎలా వెళ్తారు? అట్లీస్ట్ 1 night పెట్టుకొని ఆంటీ 3 o'clock అలా వెళ్ళిపోతా అని చెప్పారు. అట్లా కూడా లోపలికి రానియలేదు. అండ్ రూల్స్ ఉన్నాయి కానీ హ్యూమానిటీ ఎక్కడికి వెళ్తుంది? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత ఘోరం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగోట్లేదు. రూట్ లో లాస్ట్ టైం ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లైక్ చేస్తా అన్నారు. కొన్ని లైట్స్ పెట్టిరు. సెయింటరీ దగ్గర ఒక 2-3 లైట్స్ పెట్టిరు. ఇక్కడ పెట్టినా అన్నారు. ఆ పెట్టిన లైట్స్ 1 month కే వేరే అవి పని కూడా ఇస్తలేవు. ఇప్పుడు చూడు, ఈ రూట్ మొత్తం చీకటిగా ఉంది. ఫ్రీడమ్ అంటారు కదా, 2 o'clock ఒక అమ్మాయి బయట ఫ్రీడమ్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ జరగలేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళు ఫైట్ చేశారు. బయటకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, నైట్ టైం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటారు. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇచ్చిన మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకా ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఇంకా అమ్మాయిలకు ఎక్కడ దొరుకుతుంది ఫ్రీడమ్? బయట వాళ్ళు ఏడా ఫైట్ చేస్తారు? ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. దీనిలోనే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఈరోజు ఒకసారి ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం చీకటి. ఇదా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇదా అసలైన ఓయూ? ఇదేనా మేము కోరుకున్నది? దీని మీద తక్షణ వాళ్ళని స్పందించకపోతే తగిన రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా కొనసాగుతుంది. విద్యార్థి తల్లిని హాస్టల్ లోపలికి అధికారులు రానివ్వడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? ఇక ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి విద్యార్థుల ధర్నా కొనసాగుతూ ఉంది. తీవ్ర ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని, అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. అటు తాగునీరు కావచ్చు, శుభ్రతకు సంబంధించి, మరొక వైపు భద్రత, ఇలాంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదిలా ఉండగా తన ఒక విద్యార్థిని తల్లి రాత్రి హాస్టల్లో ఉండనివ్వాలని కోరగా హాస్టల్ నిర్వాహకులు ఆ విద్యార్థిని తిరస్కరించారు. దీంతో విద్యార్థులంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. తన తల్లిని అఘోరంగా మాట్లాడారు. కనీసం కనికరం లేకుండా బయటకు పంపించేందుకు ప్రయత్నించారని కూడా విద్యార్థులు హాస్టల్ వాటిని తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా అధికారులు నిలదీస్తూ హాస్టల్
నిర్వాహకులకు సంబంధించి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సంబంధించిన వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు హాస్టల్లో సమస్యలు పేరుకుపోయాయి. అటు చీకట్లో లైట్లు సరిగా పనిచేయట్లేదు, నీరు తాగునీరు సంబంధించి ఉండట్లేదు, అనేక డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులపై ఖచ్చితంగా అటు చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన పూర్తిగా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులు మాత్రం తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా తాము పోరాటం చేస్తూనే ఉంటామని కూడా కరాఖండిగా తెలిసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఆర్ట్స్ కాలేజ్ నుంచి కావచ్చు, ఇటు మొత్తం కూడా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్స్ అన్ని కూడా ఇటు విద్యార్థులు బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గత ఏడాది క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో అటు ఆందోళన కావచ్చు, నిరసనల కావచ్చు, ఇలాంటి ఏం చేయకుండా ఉండాలంటూ ఆ సర్క్యులర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సర్క్యులర్ రిలీజ్ చేసిన సమయంలో కూడా విద్యార్థులు దాన్ని పూర్తిగా ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నో ఉద్యమాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో తమ సమస్యలకు సంబంధించి ఇటు ఆ పోరాట నిరసన తెలిపే హక్కు లేదా అంటూ కూడా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక హాస్టల్లో కావచ్చు, ఇటు యూనివర్సిటీలో తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలంటూ కూడా విద్యార్థులు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హాస్టల్ అటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కావచ్చు, అధికారులు కావచ్చు, తమ సమస్యలకు సంబంధించిన స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఇటు తమ పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంటామని కూడా విద్యార్థులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.